ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారని, నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి. ఏంటి ఇక్కడ బెల్లం దగదగా దంచుతున్నాను అనుకుంటున్నారా? పానకం చేయటానికండి. మా గణపతి బొమ్మ పెట్టారు కదండి మా ఇంటి లెఫ్ట్ సైడు, అక్కడ వాళ్ళే ఈరోజు ప్రసాదము అవి ఇవ్వటం అనమాట. ఇంకా తను ఇటు వచ్చేటప్పటికి వదిన కాస్త పానకానికి కలుపు, నేను కొంచెం పనుంది, పూర్ణాలు అవి చేయాలి కదా అని చెప్పానంటే, ఇంక నేనైతే పానకం కల్పించండి, తనైతే పూర్ణాలు చేస్తుంది. ఎక్కువ కాదు, కొద్దిగా దేవుడి వరకేనండి. ఎందుకంటే ఈరోజు భోజనాలు కాబట్టి అన్నీ అక్కడి నుంచే వస్తాయి, క్యాటరింగ్ ఇచ్చేశారు. ఇంకైతే నేను ఇలా బెల్లం పానకం అయితే కలిపేస్తున్నాను. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే అండి, పూజ కొంచెం టైం ఉంది కదా అని అన్నారు. ఇంక అందుకని నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వచ్చేటికి పూజ అంతా అయిపోయిందండి. వదిన అయితే చాలా ఫీల్ అయ్యారు. రోజు వీడియో తీస్తున్నా వదిన, తీరా మేము ఈరోజు కూర్చుంటుంటే వీడియో తీయలేదు నువ్వు అని చెప్పని చాలా ఫీల్ అయింది. సారీ వదిన, నాకు అస్సలు మంత్రాలు వినపడలేదు అని అంటే, మైక్ పెట్టారంట కానీ ఆ మైక్ పక్కనే ఫ్యాన్ పెట్ట మూలాన మంత్రాలు అయితే మాకు ఇంటికి వినపడలేదండి. పక్కనే చాలా దగ్గర, ఇంటి పక్కనే, కానీ ఎందుకో ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంటుంది కదా, అలాగే అయ్యింది. ఇంకా క్యాటరింగ్ ఇచ్చారు కదండి, ఆ భోజనాలు అయితే వచ్చేసాయి. అన్నీ కూడా ఒక్కోటి దింపి పక్కన పెట్టుకుంటూ ఉన్నారండి. ఇంక ఈ రోజుతో అయితే లాస్ట్ అండి. మాకు ఇక్కడ ఈ స్ట్రీట్లో గణపతి దగ్గర సంబరాలన్నీ అయిపోతున్నాయి. ఈరోజే లాస్ట్ అని అందరూ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుని ఉన్నారు, వెళ్ళలేదు. నార్మల్గా అయితే పూజ అయిపోగానే వెళ్ళిపోతారు. భోజనాలు ఉన్నాయనే కాకపోయినా భోజనాలు అయ్యాక కూడా కాసేపు అలాగే కూర్చున్నారండి. ఎందుకంటే అలా కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలని పెద్దవాళ్ళందరూ అలాగే కూర్చొని ఉన్నారు. మేము వాళ్ళతో పాటు కూర్చొని కాసేపు అలా సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా వంటలు అయితే ఇవన్నీ వచ్చాయండి. గారెలు, ఇంకా పులిహోర, పప్పు, దోసకాయ కూర, అన్ని రకాలు వెరైటీస్ వచ్చినాయండి. ఇంకా వరుసగా భోజనాలకైతే అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ముందైతే పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టేస్తున్నారండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి లంచ్ బ్రేక్లో వచ్చారు కదా, అందుకని ముందుగా అయితే పిల్లలకైతే పెట్టేశారండి. ఇంకా అందరికీ వడ్డం చేసేసినాక నేను కూడా భోజనం చేసేసి ఇలా కూర్చున్నామండి. ఎందుకంటే సాయంత్రము ఆటల పోటీలు పెట్టుకున్నామండి. దానికోసం ఏమేమి చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ చేయడం కోసం అయితే అక్కడ కూర్చున్నాము. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి, 4:30 అవుతుంది. ఇంక ఇప్పుడైతే మేము ఎన్మార్ట్ బయలుదేరాము. ఎందుకంటే గిఫ్ట్స్ తేవాలి. సాయంత్రం పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా గేమ్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాం. దానికోసంగా గిఫ్ట్స్ తేవడానికైతే మేము ఎన్మార్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఎన్మార్ట్లో కిందంతా ప్రొవిజన్స్ ఉంటుందండి. ఇంక ఈ ప్రొవిజన్ సామాన్తో మనకేం పని లేదు కాబట్టి ఇంకా పైన గిఫ్ట్ కార్నర్కి అయితే బయలుదేరామండి. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి గిఫ్ట్లో అన్నీ చూస్తున్నాము, పిల్లలకి ఏవైతే బాగుంటుంది, పెద్దలకి ఏవైతే బాగుంటుంది అని. ఫస్ట్ కంబాక్స్ అయితే చూసాము, అవన్నీ ఎక్కువ కాస్ట్ ఉండేటప్పటికి. ఇంకా స్నాక్స్, అలాగే టంబ్లర్స్ అవైతే తీసుకున్నాం పిల్లలకి. ఇంకా చాలానే తీసుకున్నామండి, అవన్నీ షూట్ చేయలేదు. ఇంకంతలోపల ఆంటీ ఉండి, అమ్మ శారీస్ కూడా వచ్చినాయి, ఒకసారి చూడు ఊరికినే అని అన్నారండి. ఇంకా సరే అని ఊరినే అలా వెళ్ళి వాళ్ళ గిఫ్ట్ తీసుకుంటూ ఉన్నారు. నేనైతే వచ్చి ఊరినే ఇలా శారీస్ అన్నీ కూడా కొంచెం వీడియో తీశాను. ఇంకా శారీస్ కూడా పెడతామమ్మా, ఓన్లీ గిఫ్ట్సే కాకుండా ఇవన్నీ కూడా ఉంటాయి, అందరికీ చెప్పమ్మా అన్నారు. ఇంకా సరే ఆంటీ, ఇప్పుడైతే ప్రస్తుతానికి శారీస్ ఏం తీసుకుని ఫస్ట్ గిఫ్ట్లు తీసుకోవాలి కదా అని నేనైతే ఆ శారీస్ అన్నీ చూసి వీడియో తీసి పక్కకైతే వచ్చేసానండి. ఇంకా అక్కడ గిఫ్ట్లు అయితే తీసుకోవాలి కదా, వాళ్ళైతే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అంతలోపల వాళ్ళు పిలుస్తున్నారు అనమాట, రమ్మని ఇంకా ఏం తీసుకోవాలి ఏందని అడగడానికి. పెద్దోళ్ళు ఎంతమంది? 8 మంది. ఇక్కడ చూడండి మా బాబు నన్ను ఎలా భయపెట్టేశాడో. ఏదో బొమ్మ పాము కదా చూపిస్తున్నాడు అనుకుని చూస్తుంటే అది తీసి నా పైన వేయబోయాడండి. అందుకే భయం వేసి అలా అరిచేశాను. ఆ బొమ్మ పామును పట్టుకోండి ఓ విన్యాసాలు చేస్తూ ఫోటోలు అయితే దిగాడు. ఇంక ఇక్కడైతే పల్లవి, శిరీష ఏదో కొంచెం జ్యువెలరీ అలా చూశాడు. ఇక పదండమ్మ టైం అయిపోతుంది అనేటప్పటికి ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము. కింద కూడా కొన్ని స్టేషనరీ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే పిల్లలు కదా, ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి పార్టిసిపెంట్ గిఫ్ట్ కింద ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పెన్ అయితే గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి పెన్స్ అవి తీసుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ సాయంత్రం నైవేద్యం క్రిందకైతే మరమరాలు, అటుకులు, ఇలా బెల్లము ఇవన్నీ కూడా తీసుకున్నామండి. అంటే మార్నింగ్ ఈరోజు నైవేద్యం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరనమాట, అందుకని చెప్పి ఇంకా అలా అయితే తీసేసుకుని నైవేద్యం చేసే టైం లేదు మాకు కూడా. ఇక్కడ నుంచి అయితే
ఇది వచ్చేటప్పటికి డొంక బజార్ స్ట్రీట్ యొక్క లైటింగ్ అండి. అలాగే బైరాక తోట లైటింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ తీసినాక అటు వెళ్ళి అక్కడ కూడా తీసానండి. ఈసారి చాలా అన్ని చోట్ల లైటింగ్స్ అయితే తీయలేదు, కేవలం ఇక్కడ దొంగ బజారు బైరాక తోట లైటింగ్ మాత్రమే తీశాను. ఈసారి అన్ని బొమ్మల దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదండి. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి, లైటింగ్ ఫుల్గా అక్కడి నుంచి చివరి వరకు పెట్టేశారు. చాలా అంటే చాలాగా బాగా పెడతారు. ఇక్కడ చూడండి, కొంచెం ఎంట్రన్స్ వరకు అలా పెట్టి ఆ తర్వాత మొత్తం ఇలాగా ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఫుల్ ఆర్చ్ మోడల్లో ఇలా లూటస్ వచ్చేసి చాలా బాగా పెట్టారు లైటింగు. ఇంక ఇలా లైటింగ్ అంతా కూడా అండి ఈ 4 రోజులు కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి స్ట్రీట్కి కూడా ఎక్కడైతే గణపతిని పెడతారో అక్కడంతా కూడా లైటింగ్ బాగా పెడతారు. రేపటి నైవేద్యం కోసం ఊరేగింపుకు అందరూ శనగలు తీసుకొచ్చి అయితే నానబెడుతున్నారు. ఇదైతేనండి సోపర్యాల ఆర్చి బైరాగ తోట. ఇక్కడ అలంకరణ చాలా బాగా చేస్తారు లైటింగు. అసలు మెయిన్ ఇక్కడే పెట్టేవాళ్ళంటండి. ఆ తర్వాత కొత్తగా ఇప్పుడు డొంక బజార్లో అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే రీసెంట్గా ఒక 7 ఇయర్స్ నుంచి పెడుతున్నారంట. ఇది ఇక్కడైతే స్టార్టింగ్ నుంచి పెడుతున్నారంట. ఇదిగోండి డొంక బజారు, ఇది బైరాగ్ తోట అండి. బైరాగ్ తోట రచ్చబండ ఆ రోజు చూపిస్తున్నాను కదండి, మా ఇంటికి రైట్ సైడ్లో ఉండేది. ఇక్కడైతే ఇదిగోండి అలంకరణ ఎంత బాగుందో కదా లైటింగు. ఎక్కడ ఏమి తగ్గేదే లేదన్నట్టు, ఏ స్ట్రీట్ వాళ్ళకు ఆ స్ట్రీట్ వాళ్ళు చాలా బాగా అలంకరణ అయితే చేసి, వీళ్ళైతే గణపతిని పెట్టిన లెఫ్ట్ సైడు రైట్ సైడు షీట్లకు కూడా లైటింగ్ అయితే పెట్టించారండి. చూస్తున్నారు కదండి, మీకు 2 పక్కలా కనపడుతుంది కదా లైటింగు. మిడిల్లో వినాయకుడు ఉన్నాడు. అటుపక్క ఒక రోడ్డు, ఇటుపక్క ఒక రోడ్డు ఉందనమాట. ఆ రోడ్డుకి ఆ చివరి వరకు లైటింగ్ పెట్టారు, ఈ రోడ్డుకి ఈ చివరి వరకు లైటింగ్ పెట్టారండి. చూస్తున్నారు కదా, అది కూడా చూపిస్తున్నాను చూడండి మేడం. గణపతిని ఇక్కడ పూజ జరుగుతూ ఉంది. ఇంకా రేపటి రోజుతోటి అయిపోతుంది కాబట్టి ఈ రోజైతే అంతా కూడా అన్ని చోట్ల పూజలు అది చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ నైవేద్యాలు అన్నీ కూడా ఇంటింటికి చందా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సాయంత్రం ఎవరు రారని అలా ప్యాకెట్ చేసేసి అందరికీ ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం ఇచ్చేస్తారండి ఇక్కడ. ఇదిగోండి ఇది రైట్ సైడ్లో లైటింగు. అంటే బొమ్మకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 చోట్ల కూడా ఇలా లైటింగ్ అయితే చేశారు. ఈ బొమ్మకి లెఫ్ట్ సైడ్లో నుంచి మా ఇల్లు అండి. ఇదిగోండి ఇటు నుంచి ఫస్ట్ మనం ఇక్కడైతే బర్త్డే పార్టీ జరుగుతుందండి. మా ఇంటి దగ్గర పిన్ని వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ మనవడిదంటే మా చెల్లి అవుతుందండి. చెల్లి వాళ్ళ బాబుదైతే బర్త్డే జరిగింది. చాలా బాగా చేసుకున్నాము. కాకపోతే ఇంకా మేమైతే వీడియో పెట్టలేక చిన్న ఫొటోస్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా బాబుకి బ్లెస్ చేయండి. ఇంక ఇలా అయితే ఇక్కడికి వచ్చేసి మేము హనుమాన్ చాలీసా అయితే చేస్తున్నామండి. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి కదా, ఈ లోపల కాసేపు హనుమాన్ చాలీసా అయితే చేసాము. ఇంక ఇదేంటంటే రేపటి రోజుకి నిమజ్జనానికి కావాల్సిన వస్తువులన్నీ వచ్చేసేయండి. ఇక్కడైతే ఇంకా చైర్ గేమ్ జరుగుతుంది పెద్దవాళ్ళ చైర్ గేమ్ తర్వాత పిల్లలకు కూడా జరుగుతుందండి. చాలా ఫన్గా ఎంజాయ్ చేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. నేనైతే ఫస్ట్లోనే అవుట్ అయిపోయానండి. నాతో పాటు మా సిరి, మా వదిన కూడా ఫస్ట్లోనే అవుట్ అయిపోయారు. గేమ్ మొత్తం చివరి వరకు మేము ఉండలేదు. ఇంక ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పెద్దవాళ్ళందరికీ కూడా గేమ్స్ పెట్టారు. అక్కడ మేము పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినప్పుడైతే మేము నవ్వలేక చచ్చాము. మేము ఇందుకు పిల్లల వరకే అంటే కాదు, పిల్లలతో పాటు మనకు కూడా ఉండాలి అని చెప్పని అందరూ ఒప్పుకోలేదు. ఇంక ఇలా పిల్లలతోటి వచ్చేటప్పటికి లాస్ట్కి పిన్ని వాళ్ళ బాబు ఉన్నాడు కదండి, ఆ బాబుకి శైలా వాళ్ళ బాబు అని చెప్పని వీళ్ళిద్దరికీ పోటీన లాస్ట్ వరకు పోటీ జరిగిందండి. 2 టైమ్స్ పెట్టారు వీళ్ళిద్దరికి. లాస్ట్కి అయితే ఆ బాబు అయితే గెలిచాడు, శైలా వాళ్ళ బాబు అయితే. ఇంక ఇలా అయితే చైర్ గేమ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకా లెమన్ స్పూన్ గేమ్ అండి. పిల్లలకి పెట్టేశారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ గేమ్స్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు ఫస్ట్ డే సెకండ్ డే రోజు అడుగుతూనే ఉండేవాళ్ళు గేమ్స్ ఎప్పుడు అని. ఇంకా లాస్ట్కి 4th డే అయితే పెట్టాము. ఇంకా హిమంతి అక్క పిల్లలకి బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు వెనకాలే వెళ్తూ అలా సపోర్ట్ చేసింది. ఇంక ఇలా అయితే లెమన్ స్పూన్ గేమ్ పెద్దవాళ్ళకు కూడా పెట్టేశారు. మేము కూడా అలా కాసేపు ఆడుకున్నామండి. చాలా ఫన్ అనిపించింది. ఇలా అయితే మా వినాయకుని దగ్గర సంబరాలు 4వ రోజు కూడా అయిపోయాయండి. చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడే 4 రోజులు గడిచిపోయాయా, రేపు నిమజ్జనం చెయ్యాలా అని అనిపించేసిందండి. ఇంక ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. చూడండి, నేనైతే ఫస్ట్లోనే ఓడిపోయానని చెప్పి నిమ్మకాయ మీకు వచ్చి చూపిస్తున్నాను. ఇలా గెలిచిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాము. 4 రోజులు ఎలా గడిచాయో తెలియలేదండి. చాలా అంటే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారో ఈ వీడియోస్ చూసి కామెంట్ ద్వారా తెలియచేయండి.
ఇలా ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎదురు చూడాలండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ముగిస్తున్నాను. రేపటి రోజు నిమజ్జనం వీడియోతో అయితే కలుస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.